తెలుగు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల హృదయాల్లో నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక, మానవ వనరులు మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ. ఈరోజు నారా జన్మదినం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు భవిష్యత్ రాష్ట్ర రథసారథి యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకుడైన నారా లోకేష్ గారికి ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు 10 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు. 10 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావడమే కాకుండా లక్షల ఉద్యోగాలకి, యువకులకి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ కూడా అండగా నిలబడి 10 లక్షల కోట్లతో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు, అదేవిధంగా లక్షల ఉద్యోగాలకి నాంది పలికిన నారా లోకేష్ గారు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నారు, యువత గుండెల్లో ఉన్నారు. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ దశ దిశ ముందుకి నడిపించే విధంగా నారా లోకేష్ గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆయన ఈరోజు కార్యకర్తలకు ఇన్సూరెన్సే కాకుండా 1 కోటి కార్యకర్తల మెంబర్షిప్ చేయడం కానీ, మరి అదేవిధంగా ఆన్లైన్ మెంబర్షిప్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ పెట్టడం కానీ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీలో అది నారా లోకేష్ గారికి చెందుద్దని నేను తెలియజేస్తా ఉన్నా. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నిలబడడానికి అధికారం 2019-14లో కోల్పోయినప్పుడు నేనున్నాను ఈ పార్టీకి అని చెప్పి ఎన్నో ఒడిదుడుకుల్లో యువగలం పాదయాత్రను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని దాడులు చేయించినా సరే తొడగట్టి ముందుకు నడిచిన నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చి ప్రతి ఒక్క సమస్య ఆయన గుండెల్లో పెట్టారు. ఈరోజు ప్రతి సమస్యని కూడా కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు యువగంలో వచ్చిన సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అటువంటి నాయకత్వం ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. ఇటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి అవసరం. భవిష్యత్ రథసారథిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఈ పార్టీ రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ముందుకు పరిగెడగాలి. అదేవిధంగా యువ నాయకత్వం రావాలి. యువ నాయకుడిగా నారా లోకేష్ గారు కొన్ని సంవత్సరాలు పార్టీకి అలిపెరగని సేవ చేశారు. అటువంటి నాయకత్వాన్ని రాబోయే భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ రథసారథిగా కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ఆ విధంగా పార్టీ ముందుకు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. మళ్ళీ చెప్పరా ఇంకేంటి అయిపోయింది. నియోజకవర్గంలో గతంలో పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు ఏ విధంగా వెళ్తున్నాయి, అంతేకాకుండా ఆయన 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఎలాగా వినపడలేదు. 2029లో ముఖ్యమంత్రిగా ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా ఆ పార్టీ యొక్క ఇష్టం. అదేవిధంగా ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు దానికి కావలసిన అర్హతలు, దానికి కావలసిన కష్టం, ఇవన్నీ అర్హతలు ఉండాలి. ముఖ్యమంత్రులు నిర్ణయించేది పార్టీలు నిర్ణయిస్తాయి తప్పితే మేము నిర్ణయించేది కాదు. మేము కోరేది తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ పార్టీకి భవిష్యత్ రథసారథిగా తెలుగుదేశం పార్టీకి
ఒక ఆశాకిరణం నారా లోకేష్ గారు అని చెప్పి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం, రాష్ట్ర కుటుంబం కోరుకుంటుంది. ఆయన పడిన కష్టం 2019, 2024లో పార్టీ కోసం యువగలం పాదయాత్రలో పడిన కష్టం 3000 కిలోమీటర్లు. అదేవిధంగా పార్టీలో చాలా రకాల కొత్త విధంగా టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి ఇన్సూరెన్సులు పెట్టి పార్టీ కార్యకర్తలు ఆదుకున్న విధానం, పార్టీకి మెంబర్షిప్ చేసిన విధానం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని లోకేష్ గారి నాయకత్వంలో ఆయన యొక్క శ్రమతో నిలబెట్టింది ఈరోజు. అంచేత అటువంటి లోకేష్ గారి నాయకత్వం భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ముందుకి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రులు నిర్ణయించే స్థాయిలు అవి మావి కాదు. ఎవరు ముఖ్యమంత్రులు నిర్ణయించాలన్నా ఆ పార్టీ యొక్క అధ్యక్షుల నిర్ణయాల మేరకు, ప్రజల అభిష్టం మేరకు ఉంటుంది తప్పితే అది కూడా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతోమంది ప్రజల గుండెల హృదయాల్లోంచి బయటకు వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.